విజయవాడ. ఈ 6 ప్లాంట్లు వస్తే 7,000 టన్నులు 6,500 టన్నులు పోతుంది. మీకు కూడా తిరుపతి ప్లాంట్ వస్తే మీ యొక్క చెత్త కూడా ప్రతిరోజు ఒక 30-40 టన్స్ కెపాసిటీ ఉండే కాంపాక్టర్లు తీసుకుంటే ఎలక్ట్రిక్ కాంపాక్టర్స్ దాంట్లో పంపించేస్తే ఖర్చు తక్కువ అవుతుంది, మీకు డంప్ యార్డ్ కూడా ఉండదు. అదేవిధంగా తిరుపతి ప్లాంట్ ప్లాన్ చేశాం. తిరుపతి ప్లాంట్లో దాని సరౌండింగ్స్లో ఉండే 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే అన్ని మున్సిపాలిటీస్ నుంచి చెత్త తీసుకొచ్చి అక్కడ వేసేది చేశాం. ఈ విధంగా గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసినా మళ్ళీ ఈ ప్రభుత్వం యాక్చువల్గా వాటిని టేకప్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అదేవిధంగా ఎల్ఈడి లైట్స్ కూడా 2014-19లో ఈఎల్ఎస్ వాళ్ళతో టైప్ పెట్టుకున్నాం. 7 సంవత్సరాలు అగ్రిమెంట్. మనకు డబ్బులు ఇలా కదా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారు డబ్బులు రిలీజ్ చేయించారు. మొన్న మధ్య వాళ్ళతో టైప్ అయ్యాం. 10 లక్షల లైట్స్ ఉన్న లైట్స్ మార్చేటట్టుగా, అంటే ఉన్న ఇల్యూమినేషన్ కంటే 25% పెరిగేటట్టుగా, అయ్యే ఖర్చు కంటే ఒక 25% ఖర్చు తగ్గేటట్టుగా 7 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేశాం. వాళ్ళు రేపు జూన్ నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ లోపల ఆ లైట్లన్నీ మారుస్తారు. ఈ యొక్క చిత్తూరు మున్సిపాలిటీలో కూడా వాటిల్లో కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ నేను చిత్తూరు ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేశాను. చిత్తూరు మున్సిపాలిటీల ప్రజలందరికీ మీకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలంటే చక్కటి వాటర్, డైలీ స్వీపింగ్ కానీ, సాలిడ్ వేస్ట్ క్లీన్ చేయడం కానీ, యూజ్డ్ వాటర్ బయటికి పంపించడం కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, బస్ స్టాండ్లు కానీ, రోడ్లు బయటికి ఇవన్నీ చేయాలంటే మీరందరూ సహకరించాలి. మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్లు కట్టండి. అండర్ అసెస్మెంట్ ఎవరైనా ఉంటే అసెస్మెంట్ చేయించుకోండి. అసలు అసెస్మెంటే లేకుండా ఉంటే చేయండి. మీరందరూ అది చేస్తే మున్సిపాలిటీ చక్కటి ఫెసిలిటీస్ మీకు అందరికి ఇస్తుంది. ఖజానా ఖాళీ అయినా గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈ ప్రాజెక్టులన్నింటినీ టేకప్ చేశారు. అవన్నీ చేయమన్నారు. దానికి ఫైనాన్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్నదానికంటే ఈ యొక్క ఫెసిలిటీస్ని ఎన్నో రెట్లు పెంచుతామని అందరికీ తెలియజేస్తాం. 53.24 కోట్లతో టెండర్ పిలిచాం వాటర్. అవి జరుగుతూ ఉన్నాయి. అయితే వాటర్ ఇచ్చిన తర్వాత అది యూజ్డ్ వాటర్, అంటే బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్ నుంచి మళ్ళీ వాటర్ బయటకు వస్తుంది. దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించకుండా, ట్రీట్ చేయకుండా డైరెక్ట్గా మళ్ళీ కెనాల్స్లో వదిలితే దానివల్ల అనేక రోగాలు వస్తాయి. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నీటి బొట్టుని, యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి పంపించాలంటే ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీకి, చిత్తూరు మున్సిపాలిటీకి ఎస్టీపీలు పెట్టాం. ఆ ఎస్టీపీలకి అమృతలోను మరియు అదర్స్ దాంట్లో కలిసి 39.21 కోట్లు. అమృత్ అండ్ స్వచ్ఛ భారత్ ఈ రెండింటిలో కలిసి 39.2 కోట్లతో శాంక్షన్ చేశాం. అవి కూడా టెండర్లు అయిపోయినాయి. వాటిని కూడా వర్క్ టేకప్ చేశారు. అవి కూడా కావాలంటే 2 years పడుతుంది. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఎస్టీపీలు పెట్టడానికి ల్యాండ్ లేదు. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. వారు కూడా నేను వీలైన తొందరలో ల్యాండ్ని ఇమీడియట్గా పబ్లిక్ హెల్త్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. అది హ్యాండ్ ఓవర్ చేయగానే ఇమీడియట్గా దాన్ని కూడా టేకప్ చేయాలి. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ ఉన్నాయి. ఇల్లు కట్టేసి ఉన్నాయి. 4 అంతస్తులు, 5 అంతస్తులు, 8 అంతస్తులు అపార్ట్మెంట్ కట్టారు. దాని పక్కనే ఉన్నాయంటే కచ్చా డ్రైన్స్, అంటే మన యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో ఆ డ్రైన్స్ ఉండబోతుంది. వర్షాలు వస్తే నీళ్ళన్నీ ఆ డ్రైన్స్, రోడ్డు మీద పడ్డాయని ఆ డ్రైన్స్ కింద. అయితే ఈ కచ్చా డ్రైన్స్ అన్నింటి పర్ఫెక్ట్గా చేయాలంటే అధికారులు ఆదేశించే ఎస్టిమేషన్ ఏమంటే 29,000 కోట్ల రూపాయలు. అయితే ఈరోజు 29,000 కోట్లు పెట్టే పరిస్థితులు లేవు కాబట్టి దాన్ని phase 1, phase 2, phase 3 అని హై డెన్సిటీ, ఎక్కడైతే ఎక్కువ ఇల్లు కట్టేసి ఉంటారో ఆ ఏరియా, హై డెన్సిటీ ఏరియాలో వేయటానికి ఎంత కావాలి, మీడియం డెన్సిటీ హౌసెస్ ఉండే దగ్గర ఎంత కావాలి, లో డెన్సిటీ ఉండే దగ్గర ఎంత కావాలని అసెస్ చేయమని అధికారులు చెప్తే 5,000 కోట్ల రూపాయలు హై డెన్సిటీ ఇల్లు ఉండే దగ్గర డ్రైన్స్ కట్టడానికి కావాలి. మీడియం డెన్సిటీ హౌసెస్ కట్టిన దగ్గర 4,000 కోట్లు కావాలి. లో డెన్సిటీకి 20,000 కావాలంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు
ఫస్ట్ హై డెన్సిటీ మీ డెన్సిటీ చేయమన్నారు. దానికి 9,000 కోట్ల రూపాయలు అవుతుంది. దానికి యాన్యుటీ మోడల్లో పోవడానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. కొంత యాన్యుటీలో కొంత యూఐడిఎఫ్లో రెండింటిలో కలిపి చేయడానికి నిర్ణయించాం. అయితే శాచ్యురేషన్లో అంటే హై డెన్సిటీ మీడియం డెన్సిటీ హౌస్ ఉండే దగ్గర పూర్తిగా చేయాలని రాష్ట్రాలు దాని మీద కన్సల్టెంట్ పెట్టి వర్క్ చేశారు. ఈ యొక్క చిత్తూరు మున్సిపాలిటీలో తీసుకుంటే 82 కోట్లు కావాల్సి వస్తుంది. 82 కోట్లు అయితే థిక్ పాపులేషను అదే మీడియం పాపులేషన్ ఏరియా మొత్తం కంప్లీట్గా డ్రైన్స్ పూర్తవుతాయి. అధికారులు ఎస్టిమేషన్ చేయించారు. అయితే దాన్ని ఎమ్మెల్యే గారికి ఒకసారి చూపించుకున్నాను. ఏమన్నా 1-2 యాడ్ చేయాల్సిన తీసేయాల్సిన వారు సజెస్ట్ చేస్తే దాన్ని కూడా యాడ్ చేసి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా గత ప్రభుత్వం చెత్త పని వేసింది. కానీ చెత్తని కుప్పలుగా వదిలేసిపోయింది. కుప్పలుగా 2024 అక్టోబర్ 2వ తేదీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర చేసే కార్యక్రమం ఎంత చెత్త మిగిలిపోయిందంటే గ్రౌండ్ లెవెల్ పైన 85 లక్షలు అని చెప్పాం. 1 yearలో పూర్తి చేయాలంటే 2025 అక్టోబర్ 2కి అధికారులు పూర్తి చేశారు. అయితే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉంది. కొన్ని దగ్గర 7 మీటర్లు, 5 మీటర్లు, 6 మీటర్లు. అదంతా ఎస్టిమేట్ చేయమంటే ఇంతవరకు 153 లక్షలు ఎస్టిమేట్ చేశారు. దానికి కూడా టెండర్లు పెంచారు. రాబోయే 2 నెలల్లో పూర్తవుతుంది. ఈ మున్సిపాలిటీలో ఇంతవరకు 2,50,000 పూర్తి చేశారు. మరొక 60,000 ఉంది. రాబోయే 2 నెలలకు పూర్తి చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాం. అది కూడా పూర్తి చేస్తారు. అయితే అది పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఏంది? ప్రతిరోజు చెత్త వస్తుంటుంది. దాన్ని ప్రాసెస్ చేసి బయటికి పంపించుకుంటే మళ్ళీ అది పేరుకోబోతుంది. అందుకని ఒక ప్రాసెసింగ్ యూనిట్ని 10 కోట్లతో శాంక్షన్ చేశాం. దాన్ని కూడా ఒక 60 రోజులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎస్టాబ్లిష్ చేసి ఆ వచ్చిన చెత్తను ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి బయటికి పంపించి గత ప్రభుత్వం చేసినట్టుగా చెత్త దెబ్బలు లేకుండా చేయడం. ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ వచ్చింది. అన్నిట్లోనూ ప్రాసెస్ జరుగుతుంది. రాబోయే 2 monthsలో ఇది కంప్లీట్ అవుతుంది. అయితే పర్మనెంట్ సొల్యూషను ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ చేస్తున్న సొల్యూషన్ ఏంటంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, పవర్ ప్లాంట్స్. 2014-19లోనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో 10 ప్లాంట్లు శాంక్షన్ చేస్తే వేస్ట్ ఎనర్జీ గత ప్రభుత్వం అడ్వాన్స్గా ఉన్న 2 ప్లాంట్లు విశాఖపట్నం, గుంటూరు నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది. అవగాహన లేక ఆ 10 ప్లాంట్లు అయిపోయి ఉంటే ఈ రాష్ట్రంలో రోజు వచ్చే 7 లక్షల టన్నుల్లో 7,000 టన్నుల్లో 6,500 టన్నులు ఆ ప్లాంట్కి పోయేది. ఆ ప్లాంట్లో బర్న్ అయిపోయేది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేది. ఈరోజు గుంటూరులో 1,400 టన్నులు ప్రతిరోజు బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. విశాఖపట్నంలో 1,400 టన్నులు బర్న్ చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందుకే మరొక 6 ప్లాంట్ శాంక్షన్ చేశారు. ఈరోజు ముఖ్యంగా మంత్రి నారాయణ గారు మా చిత్తూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చి ఇక్కడ ఉన్న మున్సిపల్లోని సమస్యలన్నింటినీ నేరుగా నిరీక్షించడం జరిగింది. ఎక్కడైతే సంతపేటలో చెత్త ఎక్కువగా దగ్గర 40-50 సంవత్సరాలుగా పేరుకోపోయిన దాన్ని మొత్తం కూడా క్లియరెన్స్ చేయడం జరిగింది. సో అక్కడ పోయి దాన్ని విజిట్ చేసి తర్వాత చిత్తూరు పట్టణంలో అన్ని రోడ్లు ఏవేవైతే వైడనింగ్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా చూశారు. అలాగే వాటర్ సమస్య పైన అడవిపల్లి నుండి ఏదైతే పైప్ లైన్ తీసుకొని వచ్చి వాటర్ కనెక్ట్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా ఇవాళ పొద్దున్నేసి ఇప్పటిదాకా చూడడం జరిగింది. ప్లస్ అధికారులతో రివ్యూ పెట్టారు. అలాగే మాకు ఇప్పుడు డ్రైన్స్ పైన కానీ మేము కొన్నిటిని ప్రపోజ్ చేసిన వాటికన్నిటికి కూడా సానుకూలంగా స్పందించినందుకు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకొన్ని సమస్యలను అడిగిన వాటిని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి వాటిని కూడా రానున్న రోజుల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కావున చిత్తూరు ప్రజలందరి తరఫున మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిత్తూరు మున్సిపాలిటీలో కొన్ని ఏరియాలు శాసనసభ్యులతో, ప్రజాప్రతినిధులతో, అదేవిధంగా కలెక్టర్ గారు అధికారులు అన్నిటికంటే ముఖ్యంగా ఒక మున్సిపాలిటీ అంటే ప్రజలు ఫస్ట్ కోరుకునేది
తాగటానికి స్వచ్ఛమైన వాటర్, తర్వాత ప్రతిరోజు ఇంటి నుంచి వచ్చే చెత్త ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని బయటకు పంపించడం, తర్వాత ఏదైతే యూజ్డ్ వాటర్ బాత్రూంలో కానీ కిచెన్లో కానీ టాయిలెట్స్లో కానీ వాడిన వాటర్ని ట్రీట్ చేసి డ్రైన్స్ ద్వారా పంపించడానికి చక్కటి డ్రైన్స్, తర్వాత రోడ్లు, లైట్స్, ఇవైన తర్వాత నెక్స్ట్ ప్రజలు కోరుకునేది పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్, కమ్యూనిటీ హాల్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హై ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు డ్రింకింగ్ వాటర్కి ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి, అది కూడా సర్ఫేస్ నుంచి వాటర్ డ్రా చేయాలి, బోర్ల నుంచి కాదు అని చెప్తే ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 14,000 కోట్లతో టెండర్లు పిలిచాము. అవన్నీ గ్రౌండ్ అయిపోయినాయి. ఈరోజు సర్వే చేస్తున్నారు. బహుశా రాబోయే 2 సంవత్సరాలు పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా టెండర్లు పెరగడం జరిగింది. ఈరోజు మన చిత్తూరు మున్సిపాలిటీ తీసుకుంటే, చిత్తూరు మున్సిపాలిటీలో ఈరోజు అమృతలో 29.7 కోట్లతో టెండర్లు పిలిచాం. అదేవిధంగా ఎలక్షన్స్కి యాక్చువల్గా ఆల్రెడీ అంటే అందరూ ఎమ్మెల్యేలు జనాభా పెరిగింది, వార్డుల సంఖ్య పెంచమన్నారు. వాళ్ళందరి కోరిక మీద యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎన్ని చేయాలనే దాన్ని కూడా ఆర్డర్స్ ఆల్రెడీ పంపించారు. వాళ్ళందరినీ యాక్చువల్గా కమిషన్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దాని ప్రకారం చేయమని ఆ వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ అయిపోగానే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఎలక్షన్ చెప్తారు. దానికే యాక్చువల్గా అప్పుడు సార్ ఆల్రెడీ ఇది శాంక్షన్ అయింది. నెక్స్ట్ 6 months అది ఒక ఎత్తుగా యాక్చువల్గా ఈరోజు అధికారులు, కలెక్టర్ గారు వాళ్ళందరూ డ్రైవ్ చేస్తున్నారు. అది కంప్లీట్ అయిపోతే అక్కడి నుంచి వాడుతున్నారు. ఓకే, చెప్పారు, అది కూడా చెప్పారు. దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. అది R&B రోడ్స్, నేషనల్ హైవేస్ కొన్ని చెప్పారు, వాటి కూడా డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.